కాలేజీకి వెళ్ళనని పేచి పెడుతున్నాడండి. నచ్చజెప్పి ఎట్లా పంపించొచ్చాం ప్రిన్సిపల్ సార్‌తో మాట్లాడి. ఫస్ట్ యూనిట్ ఏదో ఎగ్జామ్ పెట్టారంట. మ్యాథ్స్‌లో 0 వచ్చిందని. సార్ కొట్టారంట. కొడితే ఇంటికొచ్చేసాడు. నేను ఇంకెళ్ళనమ్మా కాలేజీకి. బాగా కొట్టారమ్మా, చేతులన్నీ వాసినాయమ్మా. నాన్న చదవకపోతే కొడతారుగా నాన్న అంటే, నన్ను అందరూ చూసి నవ్వారమ్మా. నేను ఇంకెళ్ళనమ్మా, నువ్వేమైనా చెయ్యమ్మా అన్నాడు. గానీ నా కొడుకు ఇట్లా మంచిది అనుకోలేదా? నా కొడుకు ఇంట్లో పెద్దోడు పిల్లల కన్నా. అందరికి చేయాల్సిన కొడుకు వెళ్ళిపోయిండా? నా భర్త ముఖం చూడలేదా? డాడీ ఎన్ని కష్టాలు పడుతున్నారు చిన్న. నువ్వు డాడీ కోసం అన్నా మార్చుకోలేదా నాన్న? ఇప్పుడు మన డాడీ కష్టం ఎవరు తీరవాలి నాన్న? నీకు అత్తోళ్ళ ఇంటికి పో చిన్న అన్నగా నాన్న నిన్న. నువ్వు ఈ శోకం పెట్టిపోయినవా నాకు? మనమ్మ మా తాతయ్యకి ఏం చెప్పను చిన్న. తాతయ్యకి ఏం చెప్పను చిన్న. నేను ఇప్పుడు తాతయ్య ఊరుకోడు చిన్న. రవిచంద్ర, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నారాయణ కళాశాల భవానీపురం క్యాంపస్లో రత్నాకర్ జీవన్ సాయి అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఇంటి దగ్గర ఆత్మహత్యగా పాల్పడ్డాడు. దీనికి కారణం మ్యాథ్స్ లెక్చరర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతన్ని భౌతికంగా దాడి చేసి కొట్టాడు. దీనివల్ల మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం పూర్తిగా ఆ కాలేజీ లెక్చరర్దే. కాలేజీ యాజమాన్యం పైన, కళాశాల లెక్చరర్ పైన కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల తరపున వైఎస్ఆర్ఎస్యు డిమాండ్ చేస్తూ ఉంది. నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులు పిట్టలాగా రాలిపోతూ ఉన్నారు. విద్యార్థుల్ని భౌతికంగా కొట్టడమే కాకుండా విద్యార్థులందరి మధ్యలో అవమానించిన కారణంగానే ఈరోజు మనస్తాపంతో జీవన్ సాయి మృతి చెందాడు. దీనికి ప్రధాన కారణం నారాయణ కళాశాల యాజమాన్యమే. కళాశాల పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని మీ విద్యా సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణ మంత్రి అయిన తర్వాత నారాయణ కళాశాలలో ఒకవైపు ఫీజులు విపరీతంగా వసూలు చేయడమే కాకుండా విద్యార్థుల్ని అవమానకరంగా మాట్లాడడము, అవమానించడము, దుర్భాషలాడడము, దాడి చేయడము పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి ఒకరోజు కళాశాలకు రాకపోతే కాలేజీ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ విద్యార్థి ఈరోజు కాలేజీకి ఎందుకు రాలేదని అడిగే కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాలు, ఏవో మరి రత్నాకరన్ జీవన్ సాయి కాలేజీకి రాకపోతే ఎందుకు కాలేజీకి రాలేదని తెలుసుకోలేదు. పైగా విద్యార్థి మృతి చెందిన విషయం మాకు తెలియదని కాలేజీ లెక్చరర్స్, ప్రిన్సిపాలు మాకు ఆలస్యంగా తెలిసింది ఈ విషయం అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికే 3 గంటల క్రితం భవానీపురం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. దీనిపైన విచారణ చేయాలని పోలీసుల్ని మీ విద్యార్థి సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళాశాల యాజమాన్యం ముఖ్యంగా ఒక్కరోజు కాలేజీకి రాకపోతే పదే పదే ఫోన్లు చేసి తల్లిదండ్రులని ప్రశ్నించి అడిగే యాజమాన్యము ఈరోజు విద్యార్థి ఎందుకు రాలేదు అనేది ఎందుకు తెలుసుకోలేదు అంటే వాళ్ళకి చాలా స్పష్టంగా విషయం తెలుసు, అయినా స్పందించలేదు. వాళ్ళు దోషిగా మారిపోతారని ఈరోజు విద్యార్థి చనిపోయిన విషయం బయటికి రాకుండా కాలేజీ తరగతులు యథేచ్ఛగా నిర్వహిస్తున్న పరిస్థితి ఒకవైపు నెలకొని ఉంది. అందుకనే భవానీపురం నారాయణ కళాశాల ప్రిన్సిపల్ పైన, దాడి చేసిన కాలేజీ అధ్యాపకుడి పైన తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి తల్లిదండ్రులకి, విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఐ రాజేష్, పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి. భవానీపురంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి అటువంటి ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరి ముందు కూడా అవమానించడం వల్ల ఈ రోజున విద్యార్థి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ ఉన్నారు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న ఈ విద్యార్థిని అందరి ముందు కూడా అవహేళన చేయడం వల్ల ఈ విద్యార్థి మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల మధ్య భేదప్రాయం సృష్టిస్తూ మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఈ యొక్క విద్యార్థులను బలిపశువులుగా చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కాలేజీలో భవానీపురం నారాయణ కాలేజ్ అండి, మ్యాథ్స్ లెక్చరరు మార్క్స్ తక్కువ వచ్చినాయని కొట్టాడు అన్నది దాని గురించి కాలేజీకి వెళ్ళన్నాడు సార్. వెళ్ళన్నాడని ఆ కాలేజీలో ఒకసారిని పిలిపించి, మా ఇంటి పక్కన ఉంటారండి ఆయన పిలిపించి కొద్దిసేపు మాట్లాడించి 4 మంచి మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోతా అంటే సర్లే మళ్ళీ కాలేజీకి వస్తానన్నాడు సార్. వస్తాన్నాడని సార్ వెళ్ళిపోయారు సార్. మేము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయాం. మార్నింగ్ లెగ్గానే నేను వెళ్ళనన్నాడు సార్. మళ్ళీ వెళ్ళనన్నాడని చెప్పేసి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామండి. వదిలేసి వెళ్ళిపోగానే మేము డ్యూటీకి వెళ్ళగానే ఇటు 9 ఆ ప్రాంతంలో ఇంట్లో ఊరేసుకున్నాం సార్. కనీసం వాళ్ళ కాలేజీకి రాలేదు. కాలేజీ నుంచి ఒక కాల్ అనేది కూడా రాలేదు సార్. ఇంకేదో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. కాలేజీ నచ్చలేదు అనేసి వెళ్ళిపోయాడండి.
అప్పుడు తిరుపతితో ఎక్కడో వెళ్ళిపోతే 3 డేస్ తర్వాత మా రిలేటివ్స్కి ఎవరికో కాల్ చేస్తే మా మేనల్లుడికి అతను టికెట్ బుక్ చేసేసి అక్కడ నుంచి పిలిపించాడు సార్. పిలిపించిన తర్వాత 1 డే 2 డే ఇంట్లో ఉంచుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పంపించేసి వచ్చాను సార్. వచ్చిన తర్వాత బాగానే వెళ్తున్నాడు సార్. ప్రిన్సిపల్తో మాట్లాడాము, సార్లకి చెప్పాము, అందరికీ చెప్పాము. ప్రిన్సిపల్తో మాట్లాడి అందరికీ చెప్పేసి వచ్చాను సార్. ఇలా బాగానే వెళ్తున్నాడు. మళ్ళీ నిన్న సార్ కొట్టాడని చెప్పేసి నేను సాయంత్రం నుంచి కాలేజ్కి వెళ్ళడానికి కూర్చున్నాడు సార్ ఇంట్లో. ఆయన ఏవో గారు సార్. ఆయన వచ్చాడు. ఏం కాదులే, అదే ఒక దెబ్బ 2 దెబ్బలు కొడతా ఉంటారు, పట్టించుకో మాకు, నీ లైఫ్ కోసమే కొడతారు, నువ్వు కాలేజీకి వచ్చాయని చెప్తే సార్తో కూడా వస్తానులేండి సార్ అని అన్నాడండి. పొద్దున్నే ఇక అదే కాలేజీకి మళ్ళీ వెళ్ళను అన్నాడు. వెళ్ళకపోతే ఇంట్లో ఉండమని చెప్పేసి మేము వెళ్ళిపోయాం సార్. మేము ఫోర్స్ ఏం చేయలేదు సార్. 9 ఆ ప్రాంతంలో. ఇంట్లో ఎవరు లేరు సార్. మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. మా హౌస్కి ఆపోజిట్లో స్కూల్లోనే మా పాప చేస్తారు. మా అత్తగారు ఒక ఆమె వచ్చిందండి. బాబు ఇంట్లో ఉన్నాడు, ఒకసారి వెళ్ళమన్నాను. వెళ్ళి బాబుని తీసుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు, ఒకటే ఉన్నాడు అని, మళ్ళీ ఎంత ముందులాగా వెళ్ళిపోతాడేమో అని చెప్పి మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పానండి. ఆమె వెళ్ళి నేను కాల్ చేయడం వల్ల ఆమె ఇంట్లోకి వెళ్ళిందండి. వెళ్ళగానే వేలాడుతూ ఉన్నాడు. ఏమంటే ఇన్ఫర్మేషన్ మేము ఏడావిలో బాబుని తీసుకొని వచ్చేసాను సార్. అది అంత ఒక గంట కిందట ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆ కొట్టిన సార్కి కాల్ చేసాం సార్. ఇప్పుడు చేస్తే 2 సార్లు ఎత్తలేదు సార్. 3ఓసారి అతనే చేశాడు. ఇట్లా జరిగిందని సార్, మీరు కొట్టారంటే నేను కాలేజ్ అని అడిగాను సార్. అడగగానే ఫోన్ కట్ చేసేసాడు. మళ్ళీ ఎత్తట్లేదు సార్ ఫోన్. కాలేజీకి రాకపోయినా రెస్పాన్సిబిలిటీ లేదండి. ఒకరోజు ఎవరైనా పిల్లలు రాకపోతే కాల్ చేయాలి. కాల్ కూడా చేయట్లేదు. వాళ్ళ కాల్ కూడా రాలేదండి. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. విజయవాడ నగరంలో భవానీపురం నందు ఉన్నటువంటి నారాయణ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి జీవన్ సాయి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కళాశాలలో ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్, లెక్కల మాస్టారు వేధింపులు భరించలేకుండా అతను ఒత్తిడి కారణంగా అతను కొట్టాడని చెప్పి మనోభావాలకి విద్యార్థులు అందరి ముందర తరగతి గదిలో అతను కొట్టిన కారణంగా ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. దీన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇప్పటి వరకు కూడా విద్యార్థులు చదువు రాకపోతే చాలా మెల్లిగా సున్నితంగా చదువు చెప్పాలి కానీ, అక్షరాభ్యతను నేర్పించాలి కానీ, విద్యార్థులు 4 గదుల మధ్యలో వాళ్ళని 4 గోడల మధ్యన విద్యార్థుల్ని నరక శోభయాత్ర చూపిస్తున్నటువంటి నారాయణ కళాశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వీళ్ళకి ర్యాంకులే ముఖ్యం కానీ, లక్షల రూపాయలే ఫీజులే ముఖ్యం కానీ, విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా, వాళ్ళకి ఒత్తిడి గురవుతున్నారా లేదని చెప్పి వాళ్ళకి ఆ పద్ధతులు ఆలోచన చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పట్టే పరిస్థితులు ఈరోజు నారాయణ కళాశాలలు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రోజు తరగతి గదికి రాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లోడు రాలేదు, మీ పాప రాలేదని చెప్పి ప్రతిరోజు అటెండెన్స్ చూసి పేరెంట్స్కి ఫోన్ చేసి కళాశాల యాజమాన్యం ఫాలోఅప్ చేస్తుంది. కానీ ఈరోజు విద్యార్థి చనిపోయినప్పటికీ ఉదయం 9 గంటలకు విద్యార్థి ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఫోన్ చేసి మీ పిల్లోడు రాలేదని చెప్పి కూడా అమ్మకు కానీ వాళ్ళ నాన్నకు కానీ ఎవరు కూడా కాల్ చేసి చెప్పలేదు. కానీ కళాశాలకు పోకపోతే మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి మీ అబ్బాయి రాలేదని చెప్పేవారు ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మీరు తప్పు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతున్నాం, నారాయణ కళాశాలలో ఎవరైతే ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థికి లెక్కల మాస్టర్ కొట్టారో వారిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే స్వయంగా భవానీపురం పోలీస్ స్టేషన్లో 3 గంటల క్రితమే తల్లిదండ్రుల వెళ్ళి కేసు ఫైల్ చేశారు. అక్కడ వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు కంప్లైంట్ లెటర్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ కూడా చాలా నిద్రిస్తుంది. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం ఏం అర్థం కాదు. అంటే నారాయణ గారు ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారని చెప్పి ఏమన్నా భయపడుతున్నారా పోలీస్ వ్యవస్థ కూడా? వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తారా, లేకపోతే అన్యాయం జరిగినటువంటి ఎవరైతే ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వారికి న్యాయం చేస్తారా, అలాంటి వారికి కారణమైనటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం.